వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు పిల్లల వార్డ్రోబ్ సర్దుకుందాం. పిల్లల షెల్ఫ్లు ఎంత నీట్గా సర్దినా స్కూల్కి వెళ్ళే హడావిడిలో వాళ్ళకు కావలసిన డ్రెస్సులన్నీ లాగేస్తారు. సర్దినవన్నీ నీట్గా లేకుండా చిందరవందరగా చేస్తారు. అన్నీ ఒకే షెల్ఫ్లో కాకుండా స్కూల్ డ్రెస్సులు, పార్టీ వేర్, రోజు వేసుకునే డ్రెస్సులు వేరు అరల్లో సర్దుకోవాలి. ముందు డ్రెస్సులన్నీ బయటకు తీసి షెల్ఫ్లు శుభ్రం చేసుకుందాం. తరువాత షెల్ఫ్లో పాత క్యాలెండర్లు కానీ వేరే పేపర్లు కానీ నీట్గా వేయాలి. ముందు ఈ షెల్ఫ్లో స్కూల్ డ్రెస్సులను సర్దుదాం. స్కూల్ డ్రెస్సులు, రోజు పిల్లలు వేసుకునే డ్రాయర్లు, బనీన్లు, టవల్సు, కర్చీఫ్లు, స్కూల్కు వేసుకునే సాక్స్లు, నాప్కిన్స్ అన్నీ కనిపించేలా మనం సర్దాలి. స్కూల్ షర్టులు ఇస్త్రీ చేసి నలుగకుండా హ్యాంగర్స్కు తగిలించాలి. స్కూల్కు సంబంధించిన బెల్టు, టై, ఐడి కార్డు లాంటివన్నీ స్కూల్ డ్రెస్సుల అరలోనే పెట్టాలి. ఇలా స్కూల్కు సంబంధించినవన్నీ ఒకే షెల్ఫ్లో వాళ్ళకు కనిపించేలా సర్దాలి. స్కూల్కు సంబంధించినవన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా స్కూల్కి రెడీ అవుతారు. ఇప్పుడు ఒక అరలో పార్టీ వేర్ డ్రెస్సులు, కొత్త డ్రెస్సులు సర్దుకుందాం. పార్టీ వేర్ డ్రెస్సులు హ్యాంగర్స్కు పెట్టుకోవాలి. వీటిని ఫంక్షన్లకు, పార్టీలకే వేసుకుంటారు కాబట్టి హ్యాంగర్స్కి పెట్టుకుంటే మడతలు పడకుండా నీట్గా ఉంటాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలా డ్రెస్సులన్నీ కనిపిస్తూ ఉంటే వాళ్ళకు నచ్చిన డ్రెస్సు ఎంతో ఇష్టంగా వేసుకుంటారు. పిల్లలే రెడీ అవుతారు. తర్వాత ఈ కొత్త డ్రెస్సులన్నీ ఒక అరలో పెట్టుకోవాలి. రోజు వేసుకునే డ్రెస్సులు వేరేగా పెట్టాలి. డ్రెస్సులు తీసుకునేటప్పుడు వాళ్లకు ఏ బట్టలు కావాలో ఆ అరలో నుండే తీసుకుంటారు. ఇలా మనం వాళ్లకు అనుకూలంగా సర్దితే పిల్లలకు కూడా డ్రెస్సులు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్లకు కూడా సర్దటం సులభంగా ఉంటుంది. పిల్లల బట్టలు అప్పుడప్పుడు సర్దుతూ ఉంటేనే వాళ్ళు వేసుకొని బట్టలు మనకు తెలుస్తాయి. కొన్ని పిల్లల డ్రెస్సులు వాళ్లకు అనుకూలంగా సర్దటం అయింది. సెల్ఫ్ డోర్స్ క్లోజ్ చేసుకుందాం. పిల్లల బట్టలన్నీ సర్దేటప్పుడు వాళ్ళు వేసుకొనివి, సరిపోని డ్రెస్సులన్నీ ప్రక్కన పెట్టుకోవాలి. పిల్లలు వాడని డ్రెస్సులు, షూసు, స్కూల్ బ్యాగులు అన్నీ ప్రక్కన పెట్టాం కదా, ఇవన్నీ బాక్సుల్లో పెట్టి అవసరం ఉన్న వాళ్లకు డొనేట్ చేయాలి. ఈ డ్రెస్సులన్నీ నీట్గా మడత పెట్టి బాక్సులో పెట్టేయాలి. షర్టులు, ప్యాంట్లు, స్వెటర్సు ఇలా మనం ఇవ్వాలనుకున్నవన్నీ బాక్స్లో సర్దేయాలి. డ్రెస్సుల మీద పేపర్ పెట్టి క్లోజ్ చేశాక టేపును అన్ని వైపులా అంటించాలి. షూసు, స్కూల్ బ్యాగులు వేరే బాక్స్లో పెడదాం. ఇప్పుడు షూస్ కవర్లో వేసుకుందాం. బాక్స్ మూత ఊడిపోకుండా అన్ని వైపులా గట్టిగా ఉండేలా టేప్ అంటించాలి. ఈ బాక్సులు డొనేట్ చేద్దాం. చూశారు కదా పిల్లల వార్డ్రోబ్ సర్దుకుంటే ఎంత లాభమో. కొన్ని బట్టలు, షూసు, బ్యాగులు వేరే పిల్లలకు కూడా ఉపయోగపడతాయి.